శ్రీమాత్రే నమః. మీ సత్యానందిరాజు. నేను ఇంతకుముందు చెప్పిన విధంగా నేను కలిసినటువంటి మహానుభావుడి గురించి ఈ ఎపిసోడ్‌లో చెప్పబోతున్నాను. ఆయన ఒక దత్త సాంప్రదాయానికి చెందినటువంటి మహాపురుషుడు. పెద్దలు ఏం చెప్తారంటే సజ్జనుల సత్సాంగత్యం కానీ, మహాత్ముల దర్శనం కానీ పొందడం అంత తేలిక కాదు. దానికి భగవత్ కృప ఉండి తీరాలి. నేనేం నమ్ముతున్నానంటే మనస్ఫూర్తిగా మనందరం కూడా సత్సాంగత్యంలోనే ఉన్నాం. ఎందుకంటే సత్సంగం చేసుకుంటున్నాం కాబట్టి. అలాగే మహాత్ముల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి భౌతికంగా కాకపోయినా మానసికంగా వాళ్ళని దర్శనం చేసుకోవడంతో సమానం. మనం అంత శ్రద్ధాభక్తులతో వింటే. కాబట్టి ఆ దత్తకృప మనందరికీ మెండుగా ఉందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే నాదొక చిన్న మనవి. మీరు ఇస్తున్నటువంటి ప్రోత్సాహం అద్భుతం. నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇది నాకు కొండంత బలాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. ముందు ముందు మహాత్ములతో ఇంటర్వ్యూలు కూడా మన ఛానల్లో ప్రసారం చేయాలని ఆ దత్తస్వామి నాకు సంకల్పం కలిగించారు. ఇదంతా కూడా మీ ప్రోత్సాహమే. కాబట్టి మీ ప్రోత్సాహం ఎప్పటికీ ఇలాగే ఉండాలని, ఈ వీడియో మీకు నచ్చితే మనస్ఫూర్తిగా లైక్ చేసి ఒక మంచి కామెంట్ పెట్టి 10 మందికి షేర్ చేయండి. సరేనా? పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. మన కథ మహారాష్ట్రలోని నరసోబావాడికి 30 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి పుడుత్రి అనే గ్రామం నుంచి మొదలవుతుంది. అంటే నేను కలిసిన మహానుభావుడు ఈ గ్రామంలో ఉన్నారా అని అనుకోకండి. ఎందుకంటే ఆ విషయం చెప్పే ముందు ఈ పూర్వ కథ మీకు తెలిస్తే అప్పుడు విషయం సంపూర్ణంగా అర్థమవుతుంది. కొంచెం ఓపిక పడితే మీకే తెలుస్తుంది. ఈ గ్రామంలో దత్తం భట్, ఉమాబాయి అనేటువంటి పుణ్య దంపతులు ఉండేవారు. వీరు గొప్ప దత్తభక్తులు, సాధకులు. వీరి ముందు తరం అంటే దత్తం భట్ నాన్నగారు నాగేష్ భట్ గారు కూడా గొప్ప దత్తభక్తులు. అలాగే అప్పట్లో నరసోబావాడిలో ఉండేటటువంటి నారాయణ్ మహారాజ్ గారికి ప్రత్యక్ష శిష్యుడు. అసలు నారాయణ్ మహారాజ్ గారి జీవితం అద్భుతం. ఎప్పుడైనా మనకి దత్తస్వామి కృప కలిగితే తప్పకుండా నారాయణ స్వామి మహారాజ్ గారి గురించి మన ఛానల్లో చెప్పుకొని తీరదాం. ఈ దత్తభక్తులు దత్తస్వామిని విపరీతంగా పూజించేవారు. వీరికి చాలా కాలం తర్వాత ఒక మగబిడ్డ కలిగాడు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి జననానికి ఒక 12 సంవత్సరాల ముందు వీరు నిత్యం కూడా పౌర్ణమికి ప్రతి నెల నరసోబావాడి వెళుతుండేవారు. అక్కడ దత్తపాదుకులను పూజిస్తూ ఉండేవారు. ఆ సమయంలో ఈ ఉమాబాయి గారికి ఎందుకో కానీ దత్తాత్రేయులు వారు పాదుకులు ప్రసాదంగా ఇవ్వాలని చెప్పి ఆవిడ ఎంతో కోరుకున్నారు. చిన్న విషయం కాదు. ఎందుకంటే దత్త సాంప్రదాయంలో పాదుకులకు ఉండేటువంటి ప్రాముఖ్యత నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లా. అవి దొరికితే దత్తకృప కలిగినట్టే. ఇప్పుడు ఉమాబాయి గారు విపరీతంగా కోరుకున్నారు, తీవ్రంగా కోరుకున్నారు దత్తస్వామి పాదుకులు అనుగ్రహించాలని. దత్తస్వామి పరీక్షలు పెట్టకుండా అంత తేలిగ్గా ప్రశ్నలు అవుతారా? ఇప్పుడు ఒక విచిత్రం జరిగింది. ఆమెడ ఏమి సంకల్పం తీసుకున్నారంటే దత్తస్వామి పాదుకులు అనుగ్రహించేంత వరకు కూడా నేను ఎటువంటి ఆహారం తీసుకోను అని చెప్పి తీర్మానం చేసుకున్నారు. పాపం రోజంతా ఇంటిడి చాకిరీ చేయడం, మళ్ళీ దత్తస్వామిని పూజించడం నిరాహారంగా, రాత్రి కూడా ఆవిడ పూజ గదిలోనే పడుకునేవారు. అలా 4 రోజులు గడిచిపోయింది. కానీ ఆమె ఎక్కడా కూడా తన సంకల్పాన్ని కూడా ఎక్కడ విడవల. అలాగే ఆ జపాన్ని, సాధనని కొనసాగిస్తూనే ఉన్నారు. 5వ రోజు అయిపోయింది, 6వ రోజు అయిపోయింది, 7వ రోజు వచ్చేసింది. ఇంకా ఆవిడ శరీరం తట్టుకోలేకపోతుంది. అయినా సరే ఆవిడ ఆ జపాన్ని, ధ్యానాన్ని అలాగే కొనసాగిస్తూ దత్తస్వామిని కోరుకుంటూనే ఉన్నారు తీవ్రంగా. దత్తస్వామి స్మర్తృగామి కదా, ఇంకా ఎంతసేపు వేచి ఉంటారు ఆయన మాత్రం. మధ్యాహ్నం 12 గంటలైంది. ఆవిడ
తీవ్రమైన ధ్యానంలో ఉన్నారు. ఊళ్ళో ఏదో పడిన శబ్దం అయింది. ఏమిటి పడింది అని చెప్పి చూడంగానే కాగితంలో ఒక వస్తువు ఏదో చుట్టబడి ఉంది. సరే ఆవిడ ఏదో ఆతృతగా ఆ కాగితం తీసి చూశారు. చూస్తే అష్టగంధం పూసిన వెండి దత్తపాదుకలు. ఆశ్చర్యపోయారు ఆవిడ. అమితానందం. ఎట్లా వచ్చినాయి అని చెప్పి చూస్తుంటే ఆ గది తలుపు దగ్గర ఒక అద్భుతమైన తేజోరూపం సన్యాసి రూపంలో. ఆవిడ పిలవాలని ఏదో ఆతృతలో ప్రయత్నం చేస్తుండగానే ఆ రూపం మాయమైపోయింది. ఆ పెద్ద కుమారుడు వచ్చాడు. అమ్మా ఏంటి అరుస్తున్నావు, ఏమైందని. ఆవిడ మాటలు పెగలట్లా. పాదుకలను చూపిస్తూ చూడు చూడు అక్కడ తలుపు దగ్గర ఎవరున్నారో అని చెప్పి ఆవిడ చెప్పే ప్రయత్నం చేస్తుండగానే ఆ పిల్లవాడు అక్కడికి వెళ్ళి చూశాడు తలుపు దగ్గర. ఎవరూ లేరు. అట్లా దత్తస్వామి ఆ పాదుకల్ని అట్లా ఉమాబాయికి అనుగ్రహించారు. దాని తర్వాతే వారికి వామన్రావు దత్తాత్రేయ జన్మించారు. ఆయన పేరే గుళవణి మహారాజ్గా మనం పిలుచుకుంటూ ఉంటాం. ఇది ఎందుకు చెప్తున్నానో మీకు ముందు ముందు తెలుస్తుంది. మీకు ఒక ప్రశ్న వచ్చింది ఏమన్నా మనసులో? మరి దత్తపాదుకులు వెండి పాదుకులు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు? నేను ఏ ప్రదేశంలో అయితే చెప్పబోయే మహానుభావుణ్ణి కలుసుకున్నానో ఆ ప్రదేశంలోనే ఈ దత్తపాదుకలు ఉన్నాయి. అందుకు చెప్పాను మీకు ఈ కథ. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది గుళవణి మహారాజ్ గారి జీవిత చరిత్ర కాదు. అందుకే ఆయన ఏ సంవత్సరంలో జన్మించారు నేను అవన్నీ చెప్పట్లా. ఆయన కథ ప్రస్తుతానికి ఇక్కడ వరకే. ఇప్పుడు రెండో భాగంలోకి వద్దాం. ఈ కథలో మొదటి భాగం అయిపోయింది. నాకు ఈ ప్రాంతంలో ఈ ప్రదేశంలో ఆ మహానుభావుడు ఉన్నాడని నాకు ఎలా తెలిసింది? నేను లాస్ట్ ఇయర్ నరసోబావాడిలో ఉన్న మహాత్ముల గురించి వీడియో చేద్దామని సంకల్పం కలిగి అందులో భాగంగా రామచంద్ర యోగి మహారాజ్ గురించి ఒక ఎపిసోడ్ చేశా. అమ్మో, ఆయన అయోనిజుడు. అంటే ఆయన పుట్టుక గర్భవాసం నుంచి జరగల. ఏ తల్లి ఆయన్ని కనలా, ఏ మానవ స్త్రీ ఆయన్ని కనలా. మరి ఎలా పుట్టారు అంటే ఒక దేవకాంత వారి తల్లికి ఇచ్చారు. అంతేకాదు ఆయన ప్రథమ దత్తావతారం శ్రీపాద వల్లభుల్ని, రెండవ దత్తావతారం నృసింహ సరస్వతి స్వామి వారిని ప్రత్యక్షంగా సేవించుకున్నటువంటి వ్యక్తి ఆయన. ఇప్పటికీ నరసబావాడిలో ఆయన సమాధి ఉంది, సజీవ సమాధి. ఆయన ఎప్పటికీ అందులో ఉంటారు, పిలిస్తే పలుకుతారు. నేను ఆ వీడియో చేశాను. ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఆ లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అద్భుతంగా ఉంటుంది అసలు ఆయన జీవిత చరిత్ర. నేను ఆ వీడియో చేసినప్పుడు ఆ వీడియో కింద ఒక కామెంట్ వచ్చింది ఒక తల్లి దగ్గర నుంచి. ఆ తల్లి పేరు అందరికీ సుపరిచితం, బొడ్డుపల్లి రాజ్యలక్ష్మి అమ్మ. నేను ముందు ముందు ఈ ఎపిసోడ్లో అమ్మన్న తల్లన్న ఈ తల్లి గురించి ఆవిడ్ని 10 సార్లు పేరు పెట్టి పిలవడం నాకు ఇష్టం లేదు. ఆ అమ్మ ఒక కామెంట్ పెట్టారు, నాన్న ఈ కంటెంట్ ఈ విషయం మీకు ఎక్కడిది అని. నేను వెంటనే అసలు ఆ పేరుతో ఉన్న కామెంట్ చూసే నాకు విపరీతమైన ఆనందం వేసి, అమ్మ మీరు రాసిన మహాత్ముల జీవిత చరిత్ర నుంచే తీసుకున్నానమ్మా, ఇది నరసోబావాడిలో మహాత్ములు అనే పుస్తకం నుంచి తీసుకున్నాను ఈ కంటెంట్ అని చెప్పా. అమ్మ వెంటనే అన్నా చాలా బాగా చెప్పావు అని చెప్పి అనడంతో నాకు విపరీతమైన ఆనందం వేసి అమ్మ యొక్క ఫోన్ నెంబర్ తీసుకుందామని అడిగా. అప్పుడు అమ్మ నా నెంబర్ తీసుకుని దాని తర్వాత నాకు హాయిని పెట్టిన తర్వాత అమ్మ ఆ రోజు గంటన్నర సేపు మాట్లాడారు. ఇన్ని విషయాలు చెప్పుకున్నారు. అసలు నేను ప్రశ్నలు అడగడం, ఆవిడ ఓపికతో చెప్తూనే ఉండడం,
నాకేమనిపించిందంటే, ఆ పరిచయం మొదటిసారిది కాదు అనేంతగా అమ్మ అంత వాత్సల్యంతో మాట్లాడారు. మీరు నన్ను ఏ ప్రశ్నైతే అడిగారో, అంటే ఇప్పుడు కూడా ఎవరైనా మహాత్ములు ఉన్నారా? అదే ప్రశ్న నేను ఆ రోజు అమ్మని అడిగా. అప్పుడు అమ్మ నుంచి వచ్చిన నాకు సమాధానం, నాన్న ఇప్పటికీ గుళవని మహారాజ్ ప్రత్యక్ష శిష్యుల్లో ఆఖరివారు శరద్దత్త కాకా మహారాజ్. పూణే వాసుదేవ నివాసంలో ఆయన ఉంటారు. అక్కడ నీకు దర్శనం అవుతుంది. నీకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేసుకోనన్నా, ఎందుకంటే గుళవని మహారాజ్ ప్రత్యక్షంగా సేవించుకున్న వారిలో ఈయన ఆఖరి వారు అని చెప్పారు. అప్పటి నుంచి నాకు ఆయన్ని కలవాలన్నటువంటి ప్రయత్నం తీవ్రమైంది, కోరిక. దీని ముందు ఇంకో చిత్రం ఏమైందంటే, అంటే అమ్మ ఈ వీడియో చూసి కామెంట్ పెట్టే ముందు నేను దత్తస్వామితో గొడవ పడడం జరిగింది. అంటే ఇది అతిశయంగా అనుకోవద్దు. మరి నేను ఎవరిని అడగాలి గట్టిగా? నేను సాధనా మార్గంలో సరైన దారిలో వెళుతున్నానా, పక్కదారి పట్టానా, ముందుకు నేను ఎలా సాగాలి అనేటువంటి దిక్సూచి కోసం స్వామివారిని గట్టిగా అడిగితే, స్వామివారు అమ్మ ద్వారా నాకు ఈ విషయం తెలియజేశారు. నేను ఇంకోటి కూడా అడిగా, నాకు ఏ మహాత్ములతో పరిచయం అవ్వట్లేదేంటి, నాకు ఎవరినైనా పరిచయం చేయి స్వామి అని అడిగినప్పుడు నాకు ఈ రాజ్యలక్ష్మి అమ్మతో పరిచయం అయ్యి ఈ మహానుభావుడి గురించి విషయం తెలిసింది. అందుకే దత్తస్వామి స్మృతృగామి. దాని తర్వాత నేను పూణే వెళ్ళే ప్రయత్నం చేశాను. పూణేలో వాసుదేవ నివాసంలో ఈయన ఉంటారు. అలాగే అక్కడ పొద్దున 9 నుంచి 10:30 లోపల, నేను మీకు ఇందాక చెప్పాను కదా, దత్తస్వామి గుళవణి మహారాజ్ గారికి తల్లికి ఇచ్చినటువంటి వెండి పాదుకలు, వాటికి అభిషేకం చేస్తారు పొద్దున పూట. దాని తర్వాత దాన్ని ఒక పెట్టెలో పెట్టి భద్రంగా దాచేస్తారు. అది ఎక్కడ ఉంటో ఎవ్వరికీ తెలియదు. ఆ సమయంలో తప్ప ఎంతటి గొప్పవాళ్ళు అక్కడికి వెళ్ళి చూద్దామన్నా కూడా ఆ పాదుకలు ఎవ్వరికీ చూపించారు. అట్లా మేము దత్తస్వామి దయవల్ల ఆయన దర్శనం చేసుకున్నాం. దానికంటే ముందు నేను వాసుదేవ నివాస్కి ఫోన్ చేశాను. మహారాజ్ అంటే కాకా మహారాజ్ గారు ఏ సమయంలో ఉంటారు, ఆయన ఎప్పుడు కలవాలి అని. అలా 2-3 సార్లు ఫోన్ చేసిన తర్వాత వారు ఏం చేశారంటే, కాకా మహారాజ్ గారి పర్సనల్ నెంబర్ ఇచ్చారు. ఇచ్చి మీరే మాట్లాడుకోండి ఆయనతో, ఆయన ఏ సమయంలో ఉంటారు, మీరు ఎప్పుడు వస్తారు, ఎందుకంటే మీరు హైదరాబాద్ నుంచి వస్తున్నారు కాబట్టి ముందుగా ఆయన అనుమతి తీసుకుని వస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని. నా అదృష్టం ఆయనతో నేను మాట్లాడాను. అసలు ఆయన ఎట్లా రిసీవ్ చేసుకున్నారంటే, నేర్చుకోవాలి గొప్పవాళ్ళ దగ్గర నుంచి. మనకి కొంచెం పేరు ప్రఖ్యాతులు వస్తే కళ్ళు వెళ్ళిపోతాయి నెత్తి మీదకి. ఆయన వయసు 94 ఏళ్ళు ఉంటాయట, అమ్మ చెప్పారు. చూస్తే మనిషిని పట్టేస్తారు. మొత్తం మన బయోడేటా మొత్తం ఆయన తెలిసిపోతుంది, ఇన్ అండ్ అవుట్. దాచుకునేది ఏంలే. దాన్ని బట్టే ఆయన మనతో వ్యవహరిస్తారు. మనం ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయి బట్టి ఆయన మనల్ని ముందుకు తీసుకెళ్తారు, మీతో ఆ విధంగా ప్రవర్తిస్తారు. ఇది నాకే కాదు, అమ్మకు కూడా అనుభవం అయింది. కానీ అమ్మ అనుభవం నేను ఇక్కడ చెప్పకూడదు. అట్లా నేను ఆయనకి ఫోన్ చేశాను. మహారాజ్ ఇట్లా హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నాం, మిమ్మల్ని కలవాలి అంటే, అప్పుడు లాస్ట్ ఇయర్ అంటే జూలై 6వ తారీఖు నాకు గుర్తున్నంత వరకు ఆ రోజు వాసుదేవానంద సరస్వతి స్వామి వారి పుణ్యతిథి. ఆయన ఏమన్నారంటే, నన్ను ముందు రోజు రండి, వస్తే నేను ఆ రోజు మీతో ఎక్కువ సమయం గడపగలుగుతాను. ఎందుకంటే 6, 7 తారీఖులు అక్కడ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. అసలు ఆయన దొరకరు మనకి ఆ 2 రోజులు. అందుకని మేము జూలై 5వ తారీఖు వెళ్ళి ఆయన్ని కలిసాం. అలా జూలై 5, 2024
పూణేలో ఉన్న వాసుదేవ నివాస్కి వెళ్ళాం. తొందరగా వెళ్ళాం. ఎందుకంటే అక్కడ పొద్దున్నే వెండి పాదుకలకి రుద్రంతో కలిసినటువంటి అభిషేకం చేస్తారు. అందుకని అవి చూడ్డానికి ఎక్కడ మిస్ అవుతాము అని చెప్పి కొంచెం తండ్రాడే వెళ్ళాం. అందుకని ఎక్కడా కూడా బయట ఈ టిఫిన్ చేయలే, బ్రేక్‌ఫాస్ట్ చేయలే. మంచి ఆకలితో ఉన్నాం. దత్తస్వామి ఊరుకోరు కదా! అక్కడ పూజారులు చాలా మంచివాడు. వాళ్ళే ఎదురొచ్చి పలకరించి మీరెక్కడి నుంచి వస్తున్నారు? ఎందుకొచ్చారని అడిగి, ఏమైనా తిన్నారా అని అడిగి, వాళ్ళు మడితో శుచిగా చేసినటువంటి అద్భుతమైన ప్రసాదం పోహా పెట్టారు. కడుపు నిండా చక్కగా తిన్నాం. దాని తర్వాత 9 పొద్దున పూట ఆ ప్రాంతంలో పాదుకలకి అభిషేకం మొదలైంది. అక్కడే అతుక్కుపోయి వాటిని చూస్తూనే ఉన్నాం. దాని తర్వాత నిమ్మళంగా శరత్ దత్ కాకా మహారాజ్ గారు 10:30 ఆ ప్రాంతంలో వచ్చారు. రాంగానే మీరెక్కడి నుంచి వస్తున్నారు? ఏమిటి అన్నారు. మహారాజ్ ఇట్లా హైదరాబాద్ నుంచి వస్తున్నాము. మీ గురించి ఇట్లా అమ్మగారు చెప్పారు. ఆయనకి మన అమ్మ గురించి బాగా తెలుసు. ఎందుకంటే అమ్మ కూడా పూణేలోనే ఉంటారు కాబట్టి అద్భుతమైనటువంటి సాన్నిహిత్యం ఉంది మహారాజ్ గారితో అమ్మకి. కాబట్టి అమ్మ పేరు చెప్పగానే ఆయన ఓహ్! రాజ్యలక్ష్మీ మాత, రాజ్యలక్ష్మీ మాత అన్నారు. దాని తర్వాత కాసేపు మమ్మల్ని పలకరించిన తర్వాత మా అందరితో కూడా అంటే ఇంకా చాలామంది వచ్చారు. ఇంకో 10, 15 మంది వచ్చారు ఆయన శిష్యులు. అలా మేము అలా వచ్చాము దర్శించుకోవడానికి. వారు కూడా అలా వచ్చారు. ఆయన వాసుదేవానంద సరస్వతి స్వామి వారు రాసినటువంటి ఘోర కష్టోద్ధారణ శ్లోకం చెప్పించడం మొదలుపెట్టారు. అలా చెప్పించి దాని తర్వాత కళ్ళు మూసుకుని అందరినీ కూడా ధ్యానంలోకి వెళ్ళిపోమన్నారు. ఆ ధ్యానంలోకి వెళ్ళమంటే ఆయన కొన్ని సూచనలు ఇస్తున్నారు. అలా అవగా ఆయనకి నా పరిస్థితి అర్థమైంది. అర్థమయ్యి నేను అంతకుముందు ఏదైతే దత్తస్వామిని అడిగానో, అంటే నా పరిస్థితి ఏమిటి? నేను సరైన దారిలో ఉన్నానా? ఇంకా నేను చేయాల్సినటువంటి సాధనలో భాగం ఇంకా ఏది మిగులుంది? నేను ఎట్లా ముందుకి అభివృద్ధిలోకి వెళ్ళాలనేటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా ఆ సందర్భంలో స్వామివారు నాకు సమాధానాలు చెప్పారు. నేనేం అడగల. నేను ఆ ప్రశ్నలు ఏమీ అడగల ఆయన్ని. ఇక్కడ దత్తస్వామిని నేను ఏవైతే ప్రశ్నలు అడిగి వెళ్ళానో వాటికి మహారాజ్ గారు నేనేమీ అడగకుండానే అన్ని సమాధానాలు చెప్పారు. నేను బహిరంగంగా అవన్నీ ఇక్కడ చెప్పకూడదు. ఎందుకంటే ఆయన నాకు చాలా స్ట్రిక్ట్‌గా ఆర్డర్ వేశారు. నీకు కలిగేటటువంటి అనుభవాలు డిబేట్స్‌కి, డిస్కషన్స్‌కి పెట్టొద్దని చెప్పి నాకు చాలా స్ట్రిక్ట్‌గా చెప్పారు మొహం మీద. కాబట్టి అక్కడ నేను ఇంకా లోతుగా వెళ్ళి నేను మీకేం చెప్పలేను. కానీ నాకు అన్ని ప్రశ్నలకు సమాధానం ఆయన నుంచి దొరికింది. నేనేం అడగలేదు. ఎలా తెలుసు ఆయనకి అవన్నీ? నేను ఇంట్లో నేను పూజించుకునేటువంటి దత్తాత్రేయ స్వామి వారి ముందు నా గోడంతా వెళ్ళబోసుకుంటే అక్కడికి వెళ్ళి నేనేమీ అడగకుండానే ఈ ప్రశ్నలన్నిటికీ ఆయన సమాధానం ఎలా చెప్పారు? నేనే స్థితిలో ఉన్నాను? నేనేం చేయాలి? నేను వెళుతున్న దారి సరైందేనా? అని ఆయన ఎలా చెప్పగలిగారు? నేను వెళ్ళింది అదే లక్ష్యం మీద కదా! ఎలా? మహానుభావులు అలా ఉంటారు. మహిమలంటే ఏవో గాల్లోంచి తీసేసి ఏవో చేసేయడం కాదు. మహిమలు అంటే మనం చేసేటటువంటి పని పక్క వాళ్ళకి ఏ విధంగానైనా ఉపయోగపడడం. ఇది కూడా భగవంతుడే చేయిస్తాడు. ఆ విధంగా మహారాజ్ గారు నాకు కొన్ని సూచనలు చేసి నాకు నా భార్యకి వస్త్రాలు ఇచ్చారు. 2 కూడా ఎరుపు రంగువే. దాని వెనకాల ఉన్న మతలబ్ ఏంటో ఆయనకే తెలియాలి. నాకేం చెప్పారంటే ఈ వస్త్రాలు కట్టుకుని నువ్వు రోజు కాసేపు ధ్యానం చెయ్యి. బయట చేయొద్దు కానీ ఇంట్లోనే చెయ్యి అని చెప్పి నాకు అలా ఆ విధంగా సలహా ఇచ్చి నేను ఏ స్థితిలో ఉన్నానో అక్కడ అందరి ముందు చెప్పేసేశారు. అలా నాకు
నా ప్రశ్నలకు సమాధానం దొరికింది. శరద్దత్ కాకా మహారాజ్ గారిలో స్వామి సమర్థ దర్శనమైందిట మా అన్నగారికి. ఆ విషయం డైరెక్ట్గానే మా అన్నయ్య గారు ఆయనకి చెప్తే ఆయన నవ్వి కాసేపు మేహు స్వామి సమర్థ అనేసారు. అలా చెప్పాలంటే మరి ఏ స్థాయిలో ఉండాలో చూడండి. అదంతా అయిపోయిన తర్వాత భోజనానికి వెళ్ళమన్నారు. మన తర్వాత మాట్లాడుకుందాం, ముందు భోజనం చేసి రండి అన్నారు. సరే మేము భోజనానికి వెళ్ళాం. కొత్త చోటు కదా, మేము ఆ పంక్తిలో ఎక్కడో ఆకలిని కూర్చున్నాం, నేను మా అన్నయ్య. లోపల నుంచి ఎవరినో ఒక మనిషిని పంపించి ఎక్కడో ఆఖరిలో కూర్చున్న వాళ్ళని మొట్టమొదటిగా తీసుకువచ్చి 2 పెద్ద పెద్ద పీటలు వేశారు. అసలు అందరూ మా వంక చూస్తున్నారు. అందరూ నేల మీద కూర్చున్నారు. మమ్మల్ని విడిగా కూర్చోబెట్టి పీటలు వేశారు. అంటే నాకు ఇప్పుడు కూడా నేనేం దండం పెట్టుకున్నానంటే, దత్తస్వామికి ఎంత కృపో చూడండి. ఒక పక్క నా గోడంతా విని పాపం నాకు అమ్మతో పరిచయం చేయించి, అమ్మ ద్వారా కాకా మహారాజ్ గారి దర్శనం చేయించి, నా ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పించి, ఆ పొద్దున పూట ఆకలేస్తుంటే పోహా పెట్టించి, మధ్యాహ్నం పూట ఇంత గౌరవంగా అంతమందిలో సుమారు 40-50 మంది ఉంటారు, ఎవ్వరికీ పీటల వేయల. అంటే నేను గొప్ప చెప్పుకోవట్లేదు. దత్తస్వామి యొక్క కృప చూడండి. స్మర్తృగామి అనేది ఊరికినే రాలా, పిలిస్తే పలికే దైవం, సనాతన పరబ్రహ్మం మన దత్తస్వామి. నాకు కన్నీళ్ళు ఒకటి తక్కువ లోపల. భోజనం అయిపోయింది. దాని తర్వాత మహారాజ్ గారి దగ్గరికి వెళ్ళాం. ఆయన ఆశీస్సులు ఇచ్చారు. ఆ మర్నాడు పుణ్యతిథికి మళ్ళీ వెళ్ళాం. అంటే వాసుదేవానంద సరస్వతి స్వామివారి పుణ్యతిథి జూలై 6 అని చెప్పాను కదా, మళ్ళీ వెళ్ళాం. మళ్ళీ ఆయన దర్శనం చేసుకున్నాం. కానీ ఆయన ఆ రోజు చాలా బిజీగా ఉంటారు. ఆ రోజు కలవడం కుదరదు. ఆయన దూరం నుంచి దర్శనం చేసేసుకుని ప్రసాదం తీసుకుని మళ్ళీ 8వ తారీఖు వెళ్ళాం. మళ్ళీ ఎప్పుడు వస్తున్నారని అడిగారు. 8 వస్తామని చెప్పి 8 వెళ్ళాం. 8వ తారీఖు మా చిన్నమ్మాయి డ్యాన్స్ వేస్తుంది. మా చిన్నమ్మాయి డ్యాన్స్ చూసి ఆయన ముచ్చట పడిపోయి ఆశీర్వదించి ఇదిగోండి, ఇది వారి కానుగ్గా ఇచ్చారు. నేను డేట్ రాసేసుకున్నారు 8 జూలై అని. ఇట్లా అద్భుతంగా జరిగింది ఆ పర్యటన మొత్తం. స్వామివారు కాకా మహారాజ్ గారు మళ్ళీ చెప్పారు, ముందు నువ్వు ఇంకొకసారి రావాల్సి వస్తుంది ఇక్కడికని. చెప్పిన తర్వాత ఆయన ఇంకొక మాట ఇచ్చారు. ఆ మాట నేను ఇక్కడ చెప్పలేను. ముందు మీకు తెలియగలదేమో నాకు తెలియదు. కానీ దాని గురించి నేను ఇంకా దత్తస్వామిని ప్రార్థిస్తూనే ఉన్నాను ఈనాటికి. చూద్దాం అంతవరకు నెరవేరుతుందో, మీతో పంచుకోకుండా ఉండను అది జరిగితే. ఆ విధంగా నేను కలిసినటువంటి మహానుభావుడు శ్రీ శరద్దత్త కాకా మహారాజ్, గుళవణి మహారాజ్ యొక్క ప్రత్యక్ష శిష్యులు. గుళవణి మహారాజ్ అంటే వాసుదేవానంద సరస్వతి స్వామివారి ప్రత్యక్ష శిష్యులు. గుళవణి మహారాజ్ సామాన్య వ్యక్తి కాదు. ఆయన వాసుదేవానంద సరస్వతి స్వామి హృదయంలో పయనించి ఇక్కడ వరకు దత్తస్వామి యొక్క ప్రత్యక్షం దర్శనం జరిగింది ఆయన. అటువంటి గుళవణి మహారాజ్ గారి ప్రత్యక్ష శిష్యులు శ్రీ శరద్దత్ కాకా మహారాజ్ గారి దర్శనం ఆ విధంగా అయింది. అసలు ఆయన ముఖవర్చస్సు ఎంత అద్భుతంగా ఉంటుందో, ఆయన నవ్వితే ఎంత నిష్కల్మషంగా ఉంటుందో, పసిపిల్లాడి నవ్వులా ఉంటుంది. ఆయన చూస్తే మనిషిని ఇలా పట్టేస్తారు అంతే. నేను ముందే చెప్పాను, అమ్మ నాకు ముందే చెప్పారు ఇదంతా, మొత్తం స్కాన్ చేసేస్తారు నాన్న మనిషిని చూస్తేనని. నాకు అదే జరిగింది కదా, లేకపోతే నా ప్రశ్నలన్నిటికీ సమాధానం ఎలా వచ్చింది ఆయన దగ్గర నుంచి. నేను ఈ విషయాలన్నీ చెప్పాను కదా అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అంత దూరం వెళ్ళమని నేను బలవంతం చేయలేను. కానీ ఎప్పుడైనా దైవవశాత్తు మీరు ఆ పూణే చుట్టుపక్కల వెళ్ళగలిగితే ఆ పూణేలో ఉన్నటువంటి వాసుదేవ నివాస్కి తప్పకుండా వెళ్ళండి. అది అద్భుతమైనటువంటి క్షేత్రం అని చెప్పక తప్పదు. ఎందుకంటే మనం ఏదైతే భరద్వాజ గారు రాసిన
గురు చరిత్ర చాలామంది పారాయణ చేస్తూ ఉంటారో దానికి బీజం పడింది ఈ వాసుదేవ నివాసలోనే. ఎందుకంటే భరద్వాజ్ గారు గుళవని మహారాజు గారిని కలిసింది అక్కడే. శరద్దత్ కాకా మహారాజ్ గారి దర్శనానికి ప్రధాన కారణం రాజ్యలక్ష్మి అమ్మ. ఆ అమ్మకి మీ అందరి ముందు మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అమ్మ కూడా మామూలు వ్యక్తి కాదు. చాలామంది యూట్యూబ్ వరకే పరిమితం అనుకుంటారు. కానీ కొన్ని గంటలు అమ్మతో నేను సంభాషించాను కాబట్టి ఖచ్చితంగా చెప్పగలను. అమ్మ శక్తి మామూలుది కాదు. ఎందుకంటే నేను ఎక్కువ చెప్తే అమ్మ నన్ను మందలించి తీరతారు. కానీ వాస్తవాలు చెప్పాలి కదా! మీ ప్రోత్సాహం ముందు ముందు కూడా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి 10 మందికి షేర్ చేయండి. సరేనా? మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః.